ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనలను కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. సంఘముతో ఫిలిప్పియా సంఘముతో ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, మీరు ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి. ఎక్కువగా ఆనందించేవారు, సంతోషంగా ఉండేవారికి ఎక్కువ జబ్బులు రోగాలు రావు. ఎక్కువగా ఎవరు ఆలోచన చేస్తూ చింతిస్తూ ఉంటారో బాధపడుతూ ఉంటారో వాళ్లకు చాలా సమస్యలు ఏర్పడతాయి. చింతించడము, ఆలోచించడము అది చాలా ప్రమాదకరమైనవి. ఏడుపు మంచిదే, ఏడుపు అనేది దుఃఖం అనేది మంచిదే. ఏడుస్తే దుఃఖపడితే హృదయము ఫ్రీ అయిపోద్ది. ఆ దుఃఖ దినములన్నీ కూడా దేవుడు సమాప్తములు చేస్తాడు. దుఃఖపడిన వారికి ఓదార్పునిస్తాడు. వాళ్ళ నేత్రముల నుండి వెలువడు బాష్ప బిందువులను తుడుస్తాడు. కానీ ఆలోచించడము, విచారించడము, చింతించడము చాలా ప్రమాదకరమైంది. వాళ్ళు వయసు తగ్గిపోద్ది, శరీరములో బలహీనతలు ఏర్పడతాయి, మానసికంగా ఒక వెరైటీగా వ్యవహరిస్తారు. కాబట్టి ఆ పరిస్థితి మనకొద్దు. సంగమా, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి. దేవుని నమ్ముకున్నావు కాబట్టి దేవుని బట్టి సంతోషించు. మరలా చెప్తున్నా, ప్రభును బట్టి మరలా చెప్తున్నా సంతోషించును.